హాయ్ వియస్, వెల్కమ్ టు శ్రీజన్ క్రేజ్. మీకు మన ఛానల్లో తమిళనాడులోని ఎన్నో దేవాలయాలు చూపించాం. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన సమయపురం మారియమ్మన్ దేవాలయం చూపిస్తున్నాం. ట్రిచీగా పిలువబడే తిరుచిరాపల్లిలోని సమయపురం మారియమ్మన్ దేవాలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయాన్ని లక్షల మంది భక్తులు దర్శించుకోవడానికి ముఖ్య కారణాలు: అమ్మన్ అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది, సంతానాన్ని కలుగజేస్తుంది, 1000 కళ్ళు కలిగినదై ఆమె తన అనుగ్రహాన్ని కళ్ళ ద్వారా ప్రసాదిస్తుంది. సాంబ్రాణితో సాధారణ ధూపం వేస్తే చాలు సంతృప్తి చెంది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆడి అంటే ఆషాఢ మాసంలో అమ్మకు పొంగలితో నైవేద్యం నివేదించడం ఇక్కడ సాంప్రదాయం. మట్టితో పొయ్యిని చేసి కుండలో పొంగల్ని వండుతారు. అమ్మవారు నిమ్మకాయల దండ, ఎర్రని పూలు ధరించడానికి ఇష్టపడుతుంది. శ్రీరంగంలోని వైష్ణవీదేవి సమయపురం మరియమ్మన్గా ఎలా అవతరించిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరంగంలోని వైష్ణవీదేవి అత్యంత ఉగ్ర స్వరూపంగా ఉండేది. పూజారులు ఆ ఉగ్రమూర్తిని పూజించడం అసాధ్యమని తలచి జనసంచారం లేని ఒక చోట శ్రీరంగానికి దూరంగా ఉంచాలని అభిప్రాయపడ్డారు. అలాగే ఆ ఉగ్రమూర్తిని ఒక బృందం తీసుకెళ్ళింది. ఆ బృందం ఒక చోట బస చేసి వైష్ణవీదేవిని అక్కడే వదిలి వెళ్ళిపోయింది. ఆమె ఆ కొట్టైమేడు ప్రదేశంలో వేప చెట్ల మధ్య నివసించడానికి సంతోషించింది. ఆమెను మహామాయి అని పిలువసాగారు. బృందం బస చేసిన ప్రదేశాన్ని ఇనాం సమయపురం అని పిలుస్తారు. అమ్మవారి వార్షిక పండుగ యొక్క 8వ రాత్రి ఆ ప్రదేశానికి అంటే ఇనాం సమయపురానికి అమ్మవారు వెళ్తుందని నమ్ముతారు. ఇక సమయపురం ఆలయ చరిత్రకు వస్తే 17వ శతాబ్దంలో ట్రిచీ ప్రాంతం మదురై నాయక్ రాజ్యంలో భాగంగా ఉండేది. రాజ్యంలోని పెద్దలు అమ్మవారిని వేప అడవిలో గుర్తించి యుద్ధంలో వారు గెలిస్తే అమ్మవారికి ఒక పెద్ద ఆలయం నిర్మిస్తామని మొక్కుకున్నారు. అనుకున్న విధంగా యుద్ధంలో గెలిచిన తరువాత అమ్మవారికి ఆలయ నిర్మాణం చేసి మారియమ్మన్గా కొలిచారు. అలాగే ఇక్కడున్న వేరే ప్రత్యేకత ఏమిటంటే, అనారోగ్యంతో బాధపడేవారు వారికి ఏ అవయవం వల్ల అనారోగ్యం పాలయ్యారో ఆ అవయవం యొక్క అచ్చులు మనకి వెండి లేదా స్టీల్ అచ్చులు అక్కడ అమ్ముతారు. సో కాలు నొప్పి అయితే కాలు, చేయి నొప్పి అయితే చెయ్యి, సంతానం లేని వాళ్ళైతే చిన్న బాబు లేదా పాప ఉండే ఆ బొమ్మలు అటువంటివి మనం ఇక్కడ తీసుకుని అమ్మవారి హుండీలో సమర్పిస్తే ఖచ్చితంగా అనారోగ్యం దూరం అవుతుంది, సంతానవంతులు కూడా అవుతారు. ఇది చాలామంది భక్తుల నమ్మకం. ఈ సమయపురం మరియమ్మన్ ఆలయంలో సంవత్సరానికి ఒకసారి వచ్చే పూచోరితల్ ఫెస్టివల్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ ఫెస్టివల్ ఏంటంటే ఈ 2022వ సంవత్సరం అయితే మార్చి 13వ తారీఖు నుంచి ఏప్రిల్ 10వ తారీఖు వరకు జరిగే ఫెస్టివల్లో రకరకాల పూలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఆదివారం చాలా విశిష్టమైనది. ఆదివారం మాత్రం ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూలలే కాకుండా దేశం వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి పూలు సమర్పించుకొని కాపాడమని వేడుకుంటారు. మీరే చూడండి అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారో.
ఈ పుచోరితల్ ఫెస్టివల్లో ఒక్క రోజులోనే దాదాపు 2 టన్నుల పువ్వులు అమ్మవారికి సమర్పించుకుంటారని అంచనా. రకరకాల పూలను అమ్మవారికి సమర్పించుకుంటారు. అమ్మవారి విగ్రహం రాతి విగ్రహం కాదు, మట్టితో చేసిన విగ్రహం కాబట్టి అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు అనేవి చేయరు. అమ్మవారి ప్రతిమ ఎదురుగా ఉన్న వేరే విగ్రహానికి అభిషేకాలు చేస్తారు. ఈ 28 రోజులు అమ్మవారు ప్రజల శ్రేయస్సు కోసం దీక్షలో ఉంటారని, ఆమెకు చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, రకరకాల పళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. మేము అనుకోకుండా ఆదివారం వెళ్ళడం వల్ల చాలా పెద్ద లైన్ ఉంది. 25 రూపీస్ టికెట్, తర్వాత 100 రూపీస్ టికెట్ ఉండేది. కానీ ఈ పుచోరితల్ ఫెస్టివల్ పైగా ఆదివారం కావడం వల్ల 100 రూపాయల టికెట్ 250 రూపాయలకి మార్చి విఐపి టికెట్స్ ఇచ్చారు. లైన్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. విఐపి టికెట్స్లో కూడా చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆదివారం మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకుని వెళ్ళండి. అమ్మవారికి మంగళవారం, శుక్రవారం, ఆదివారం విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి ఉప్పు నివేదిస్తే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నమ్ముతారు. మీరు ఈ టెంపుల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఉప్పు అమ్మవారికి సమర్పించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.